టీవీఎస్సీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లో సర్కిళ్లలో విద్యుత్ సంస్థలు ఆర్టిజన్స్ ను వెంటనే కన్వర్షన్ చేయాలని రిలే నిరాహార దీక్షలకు పిలుపిచ్చారు. ఈ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఆర్టిజన్లను విద్యాస్థాయిని బట్టి పోస్టులు కల్పించాలని సిఐటియు స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలోని అన్ని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యంలో ఆర్టిజన్ కార్మికులు కన్వర్షన్ చేయాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూడా ఎన్నో హామీలు ఇచ్చింది మాకు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగింది, మా ప్రభుత్వం వస్తే కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి నిరాహార దీక్షలలో కూడా మాకు పాల్గొని మాకు హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికి 1 సంవత్సరం అవుతుంది. మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసి విద్యా అర్హతను బట్టి మాకు కన్వర్షన్ చేయాలి. మాకేందంటే 1946 యాక్ట్ ఒకటి సృష్టించి మాకు ఐడి యాక్ట్ ప్రకారం 1946 ఒక చట్టం తీసుకొచ్చి మాకు ఒకటికి స్టాండింగ్ ఆర్డర్ అనేది తీసుకొచ్చి స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఎవరికి లేని రూల్స్ను ఇచ్చుకుంటూ మాకు జీతాలు సరిపోవాలని, మాకు పనికి తగ్గ సరైన జీతాలు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటూ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ మమ్మల్ని వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. అయ్యా, ప్రభుత్వానికి మేము ఒక్కటే వినిపించుకుంటున్నాము. మేము దప్పల వారీగా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నోసార్లు 2 డిస్కంలలో కూడా మహాధర్నా నిర్వహించుకున్నాము. ఈరోజు 20వ తారీఖు జనవరి 20 తారీఖు నుంచి 24 తారీఖు 5 రోజులు రాష్ట్రంలోని అన్ని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ వెంటనే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వెంటనే మా డిమాండ్ను పరిశీలనలో తీసుకొని మాకు వెంటనే కన్వర్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం. సతీష్, నేను టీఆర్ఎస్ యూనియన్ జగిత్యాల డివిజన్ పేరెంటు. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సబ్స్టేషన్లో చాలని జీతాలతో చేస్తుంటే గత ప్రభుత్వం స్టాంపు పేపర్లు వేసి కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండే గత ప్రభుత్వం వీళ్ళను ఆర్టిజన్లను గుర్తించింది. వీళ్ళ విద్యార్హతను బట్టి వీళ్ళు కొంచెం కోర్టు దృష్ట్యా పైన ప్రభుత్వంలో రాలేకపోయింది. ఇప్పుడు ఉన్న వీళ్ళ విద్యార్హతలను బట్టి వీళ్ళను ప్రమోషన్ ఇచ్చుకుంటూ వీళ్ళ డిమాండ్ నెరవేరాలని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మా డిమాండ్. నా పేరు సంధ్య, నేను 327 లేడీ రిప్రజెంట్. ఈ ఆర్టిజన్స్ చేస్తున్నటువంటి సమ్మెకి మేము కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాము. ఎందుకంటే పాపం వాళ్ళు గత 15-20 సంవత్సరాల నుండి వెట్టి చాకరీ చేస్తూ చాలా జీతాలతో ఇబ్బందులు పడుతూ ఇంకా ఎప్పుడు కన్వర్షన్ అని పాపం ఆఫీసుల చుట్టూ ధర్నాలు చేస్తూ తిరుగుతూ ఇలా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మేము కూడా దాన్ని బాధగా భావిస్తూ మేము మా సమ్మెకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి కనీసం వాళ్ళ విద్యార్హతలకు అటువంటి పోస్టుని వాళ్ళకు మంజూరు చేస్తూ వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తూ మేము కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చినామని చెబుతూ సవినయంగా మనం ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సర్కిళ్లలో 20 తారీఖు నుండి 24వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నారు. ఈ రిలే నిరాహార దీక్షలు ఏ ఉద్దేశంతో దేనికి చేస్తున్నారు అని అంటే, ఆర్టిజన్స్కు గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ రెగ్యులర్ చేసినామని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఆ మోసపూరితమైన ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందే ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తా అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మేము చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆర్టిజన్లందరినీ కన్వర్షన్ చేసి వాళ్ళ చదువులకు అనుకూలంగా
ఐటీఐ ఉన్న వాళ్ళకు జేఎల్ఎం, డిప్లొమా ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీరు, ఐటీఐ లేని వారికి ఓఎస్ లేకుంటే స్వీపరు ఇట్లాంటి పోస్టులు కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళకు కన్వర్షన్ చేయడం వలన గవర్నమెంట్కి కానీ కంపెనీకి కానీ దేనికి కూడా ఆర్థిక నష్టం జరగదనేది తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న జీతానికి ఉన్న జేఎల్ఎం జీతానికి కొంచెం పొందుపరిచే ఉన్నది. మాకు ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉండే కానీ ఇవ్వలేదు. దానికైనా మేము ఆ ఆర్థిక భారాన్ని తగ్గించుకొని అయినా కూడా మాకు కన్వర్షన్ కావాలనే డిమాండ్తో పోతూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకు తెలంగాణ స్టేట్ యూనిటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిజన్ జేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో దానికి మేము సంఘీభావంగా దేనికైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని వాళ్ళకు హామీ ఇస్తున్నాము.